దేవుని అమూల్యమైనటువంటి వాక్యాలు, మనల్ని బలపరిచేటువంటి వాక్యాలు, మనల్ని స్థిరపరిచేటువంటి వాక్యాలు, మనల్ని నిలబెట్టేటువంటి వాక్యాలు, తన ఆత్మచేత నింపి మనల్ని బలపరిచేటువంటి వాక్యాలు, బలహీన సమయంలో అప్పుడల్లా మనల్ని బలపరిచేటువంటి దేవుని వాక్యాలు, దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుడు మనతోనూ మన జీవితాలతోనూ మన ఆత్మలతోనూ దేవుడు మాట్లాడినట్లుగా, దేవుడు కృప చూపించినట్లుగా అందరూ కళ్ళు మూసి దేవాది దేవుని వైపు చూసి మనము ప్రార్థన చేసుకొని దేవుడు మనతో మాట్లాడడానికని సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యాలు వినడానికి మనము కూడా సిద్ధపడినటువంటి వారముగా, మనల్ని మనము సిద్ధము చేసుకున్నటువంటి వారముగా, మనల్ని మనం ఆయుత్తపరుచుకున్నటువంటి వారముగా సిద్ధపాటుతో ఉన్నప్పుడు దేవుడు విత్తుతున్నటువంటి ప్రతి వాక్యము, దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలు, దేవుడు పలుకుతున్నటువంటి ప్రతి ఒక్క వాక్యాలు కూడా మన జీవితాలకు, మన కుటుంబాలకు ప్రయోజనకరముగాను, ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను దేవుడు వాటిని మార్చబోతూ ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూద్దామా, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దామా. హల్లెలూయా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవరు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. సహాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగేదనయ్యా. సహాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగేదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవై. చెప్పండి, బలమిచ్చువాడవై, నీ పిల్లలకు బలమిచ్చువాడవై. చప్పట్లు కొట్టి చెప్పండి, బలమిచ్చువాడవై. ఆయన పిల్లలకు దేవుడు బలమును, శక్తిని ఇచ్చే దేవుడు. చెప్పండి, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ యేసయ్య ఉండగా కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగేదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగేదనయ్యా. జయమిచ్చువాడవై, నీ పిల్లలకు జయమిచ్చు. చప్పట్లు కొట్టి చెప్పండి మాతో పట్టే కలిసి, జయమిచ్చువాడ మీ జీవితాల్లో జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చెప్పండి, నిన్ను మాత్రమే నేనమ్మా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే. అవునయ్యా, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడ. చప్పట్లు కొట్టి దేవుని కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా. రాక్షకనమా
గ్లోరీ కృప చూపువాడవయ్యా, ఆత్మలో కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూడాడవయ్యా, జయము జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువా శఖనమరదునకరమా, జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవ. చెబుతున్నప్పుడే ఒక్కొక్కరి శరీరాల్లో బలహీనములను మార్చి నూతనమైన బలము ఆత్మదేవుడు నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. చెబుతున్నప్పుడే బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు తెలియజేయచ్చు ఉన్నా. ప్రభువా, నీవు నా ముందుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు నాయన. నీవు మాకు ముందుగా ఉండి మీరు మాట్లాడబోతున్నటువంటి మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నా నాయన. నీ వాక్యాలు మాకు ప్రయోజనకరమైనటువంటి వాక్యాలుగా మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. పక్కనున్న వారిని బట్టి చూసి దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. షలోం, సమాధానము కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ సమాధానాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యంలోని కూడా మనం వెళ్దాం. దేవుని వాక్యాలు మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 13వ వాక్యంలోని కూడా మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా ఉన్నప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, మాకు ప్రార్థన చేయటం ఎలాగో మాకేం చెయ్యి, మాకు నేర్పు అని పరలోకమైనటువంటి ప్రార్థనను తన శిష్యులకు నేర్పించమని తన శిష్యులు యేసు ప్రభును అడుగుతూ ఉన్నారు. ఆ పరలోకమైనటువంటి ప్రార్థనలో మనము చదవబడినటువంటి ఒక మాటను, ఒక ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమని నేర్పిస్తున్నాడంటే, మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మును ఏం చెయ్యి, తప్పించుము. హల్లెలూయా. ఎవరి నుంచి, దేంట్లో నుంచి? శోధనలో నుంచి తేక మమ్మల్ని ఏం చెయ్యి ప్రభువా, దుష్టుడైనటువంటి అపవాది అయినటువంటి వాడి నుండి మమ్మల్ని ఎలాగైనా కూడా మీరేం చెయ్యి, తప్పించు అన్నటువంటి మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పుతూ ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతుంది. ఒకటి శోధన, రెండవది దుష్టుడు. హల్లెలూయా. ఎవడు ఆ దుష్టుడు? దుష్టక్రియలను చేపించేవాడు ఎవడు? అపవాది. వానికి మరొక పేరు
దుష్టుడు సాతానని రాయబడింది. దుష్టుడంటేనే పేరులోనే ఉంది. వాడు చేసే పనులంతా, వాడు చేసే క్రియలంతా, వాని యాక్టివిటీస్ అంతా, వాని క్రియలంతా, వాని ఆలోచనలంతా ఎలాగుంటుంది? దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు. ఎవరినైనా చెడుపుదామా, ఎవరి జీవితమునైనా పాడు చేద్దామా, ఎవరినైనా నాశనములోనికి నెట్టివేద్దామా అన్నటువంటి ఆలోచన కలిగిన వాడు ఎవడంటే వాడే అపవాది, వాడే దుష్టుడని రాయబడింది. ఆ దుష్టుడికి పైన ఒకటి అనబడినటువంటి ఒక సింబల్ వేయబడింది. ఆ ఒకటి అన్నదనబడిన దానికి క్రింద చూసినప్పుడు కీడు నుండి, హల్లెలూయా, దేని నుండి? ఒకటి శోధనల నుండి, రెండవది కీడు నుండి మమ్మల్ని తప్పించు. ఆ కీడును జరిపించేవాడు ఎవడు? ఆ కీడులోనికి నెట్టివేసేవాడు ఎవడు? ఆ కీడులోనికి మనల్ని త్రోసివేసేవాడు ఎవడంటే వాడే అపవాది. హల్లెలూయా. వాడే సాతాను, వాడే దుష్టుడు. వాటి నుంచి మమ్మల్ని ఏం చెయ్యి? మమ్మల్ని తప్పించు. ఇది ఎవరు నేర్పినటువంటి ప్రార్థన? దేవుడు నేర్పినటువంటి ప్రార్థన. ఎవరికి? తన శిష్యులకు. అప్పుడు దుష్టుని కార్యాల్లో చిక్కబడతారని ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగానే తెలుసు. దుష్టుడైన అపవాది వస్తాడు. దుష్టుడైనటువంటి వాడు వచ్చి అనేక మందిని నాశనం చేస్తాడు. ఆ దుష్టుని యొక్క వలల్లో అనేక మంది ఏం చేయబడతారు? చిక్కబడతారు. ఆ సాతాను యొక్క కార్యాల్లో అనేక మంది చిక్కబడి బయటకు రాలేకుండా వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతారని దేవునికి ముందుగానే తెలుసు. కాబట్టి ఆ దుష్టుని వలలో పడకుండా, ఒకవేళ ఆ దుష్టుని వలలో పడినా కానీ మీరు ఇలాగ ప్రార్థన చేయాలని ఆ ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఇలాగూ? హల్లెలూయా. మీరు ప్రతిరోజు మీ కుటుంబాల్లో మీరు ఈ పరలోక ప్రార్థన చేసి చూడండి. ఏ దుష్టుడు, ఏ అపవాది ఎవడు మిమ్మల్ని ఏమి చేయలేడు. హల్లెలూయా. ప్రతిరోజు ప్రభువా ఈరోజు దుష్టు నుండి నన్ను మీరేం చేయాలి? తప్పించాలి. హల్లెలూయా. శోధనలోకి ప్రభువా మమ్మల్ని తేకుండా మమ్మల్ని తప్పించండి నాయన. కీడు నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా. ఏ కీడు మా మీదికి, మా పిల్లల మీదికి, మా కుటుంబాల మీదికి రాకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అని మీరు ప్రతిరోజు మీరు ప్రార్థన చేసి చూడండి. ఏ కీడు మీ మీదికి రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధమైనటువంటి దుష్టులో మీరు పడిపోకుండా, దుష్టుని యొక్క వలలో మీరు చిక్కబడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే నేర్పించేటువంటి ప్రార్థన, దేవుడే చెప్పినటువంటి ప్రార్థన తన శిష్యులకు దేవుడు నేర్పాడు. తన శిష్యులకు మాత్రం కాదు, ఈరోజు ఆత్మీయ బిడ్డలుగా ఉన్నటువంటి, విశ్వాసులుగా ఉన్నటువంటి దేవుని సంఘానికి వస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఈ ప్రార్థన మీ అనుదిన జీవితంలో మీరు చేసేవారుగా ఉండాలి. శిష్యులకు మాత్రం నేర్పలేదు, దేవుడు మనకు కూడా ఈ ప్రార్థనను నేర్పిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలకు సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు మొట్టమొదట నేర్పించే ప్రార్థన ఏంటి? పరలోక ప్రార్థన. హల్లెలూయా. ఏ ప్రార్థన? అది పరలోకానికి సంబంధించినటువంటి ప్రార్థన, పరలోకమందు దేవునికి సంబంధించినటువంటి ప్రార్థన. అందుకే అది పరలోక ప్రార్థన అని వేయబడింది. ఆ పరలోక ప్రార్థనను నీవు భూమి మీద చేస్తున్నప్పుడు నీవు చేస్తున్నటువంటి ప్రార్థన పరలోకానికి వెళ్ళి అది చేరేదిగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దుష్టుని మనము జయించాలంటే, దుష్టు నుంచి మనము తప్పించబడాలంటే, దుష్ట క్రియల నుంచి మనము తప్పించబడాలంటే మనకు కావాల్సింది ఏంది? కావాల్సింది ఏంది? ప్రార్థన. హల్లెలూయా. మనము చేయవలసింది ఏంది? ప్రార్థన. దేంట్లో నుండి? దుష్టుని నుండి మనము తప్పించబడాలంటే మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పక్కన వారిని చూసి దుష్టు నుంచి తప్పించబడాలంటే ప్రార్థన చేయి.
హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు అందుకే సాతాను ఒక మాట రాయబడింది. సాతానట, దుష్టుడట, వాడు ఎలాగున్నాడట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వాడు తిరుగుచున్నాడట ఈ భూమి మీద. హల్లెలూయా. ఎవరు చెక్కబడతారు, ఎవరు ఈరోజు నా వలల్లో పడుతారని సాతానుగాడు ఏం చేస్తాడట? వాడు తిరుగుచు వాడు ఏం చేస్తున్నాడు? ఈ భూమి మీద ఎతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఏం చేస్తున్నాడు? వెతుకుతూ ఉన్నాడు. సాతాని గురి అంతా, దుష్టుని యొక్క గురి అంతా, సాతాని యొక్క గురి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? ఆత్మీయ బిడ్డలైనటువంటి వారి మీద ఉంటుంది. హల్లెలూయా. సాతాను బిడ్డలు, సాతాను మీద వాని కన్ను ఉండదు. ఎవరి మీద ఉంటుంది వాని కన్ను అంతా? దేవుని బిడ్డల మీద ఉంటుంది. ఎప్పుడు బలహీనుడిగా మారుతాడు, ఎప్పుడు చెక్కబడుతాడని అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు? అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నా సమయం వస్తుంది అని నిరంతరము వాడు ఎదురు చూసేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేద్దామని? గర్జించు సింహం వలె. ఎలాగూ? గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ సాతాను క్రియల నుండి, ఆ దుష్టుని నుండి మనమందరూ కూడా విడిపింపబడినటువంటి వారముగా, మనమందరూ కూడా తప్పించబడినటువంటి వారముగా ఉండాలంటే ప్రధానమైన కారణం, మనల్ని తప్పించేది ఒక్కటే. అది ఏంటంటే నీవు నేను చేసేటువంటి ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు? హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. సంఘానికి వస్తున్నప్పుడు మాత్రం ప్రార్థన కాదు, ఏదో బయటకు వెళ్తున్నప్పుడు ఒక 4 మాటలు చెప్పి ప్రార్థన చేయటం కాదు. నీ పర్సనల్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత బ్రతుకుల్లో దేవునికి నీకు మధ్య అయినటువంటి ఒక సంబంధం, దేవుని నిన్ను కలిపేది ఒకటి. అదేంటంటే ప్రార్థన మాత్రమే మనల్ని కలుపుతుంది. హల్లెలూయా. దేవునికి మనకును ఏం చేస్తుంది? ప్రార్థన మనల్ని కనెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తుంది? కనెక్ట్ చేస్తుంది. దేవునితో మనము కనెక్ట్ అయిపోతే, దేవునితో కూడా మనము, ఆయనతో కూడా మనము కలిసిపోతే దుష్టుడు మనల్ని ఏమీ కూడా చేయలేడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవునితో కనెక్ట్ చేయబడినటువంటి మనల్ని సాతానుగాడు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు? కట్ చేసేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు మనల్ని ఏం చేసేస్తుంటాడు? దేవుని దగ్గర నుంచి దూరముగా మనల్ని ఎలాగైనా విడదీయాలని, ఎలాగైనా మనల్ని బయటికి తీసుకురావాలని వాడు ఎదురు చూస్తూ ఈరోజు అనేక మంది ఆ సాతానుకు వల్ల పడి దేవునికి దూరంగా మారిపోతూ, ప్రార్థనలు మానేస్తూ, ప్రార్థనలు ఆపివేస్తూ, ప్రార్థనలు ఈరోజు వదిలివేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. సాతాను మనల్ని దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేయాలంటే మొదట దేనిని ఆపుతాడు తెలుసా? ప్రార్థనను ఆపుతాడు. హల్లెలూయా. దేనిని ఆపుతాడు? ప్రార్థనను ఆపుతాడు. ప్రార్థన చేయకుండా సాతాను మనల్ని ఆపేస్తే అంతే మన జీవితం. ఇక సాతాను బిడ్డలుగా మనం మారిపోతాం. వానికి తెలుసు ఆత్మీయులకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి బలం ఏదంటే అది ప్రార్థన అని. హల్లెలూయా. అది ప్రార్థనని సాతానికి తెలుసు. కాబట్టి వాడు ఇప్పుడు శత్రువులను మనం జయించాలంటే వాని వీక్నెస్ని ఏం చేయాలి? మొదటగా కనుక్కోవాలి. అతని యొక్క వీక్నెస్ ఏంటి? ఇప్పుడు బలమైన వాడిని కొట్టాలంటే ఆ బలమైన వానిలో కూడా ఏదో ఒక చిన్న బలహీనత ఉంటుంది, ఒక చిన్న వీక్నెస్ అనేది ఉంటుంది. ఆ వీక్నెస్ను మనం కనిపెడితేనే తప్ప వాడిని ఏం చేయలేము? జయించలేము. హల్లెలూయా. ఇప్పుడు శత్రువులను జయించాలంటే అవకాశాల కొరకు ఏం చేస్తారు? ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధం చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు వారు వెళ్ళి మీది పడి వారితో కూడా యుద్ధానికి వారు దిగరు. దేని కొరకు ఎదురు చూస్తారు? చిన్న అవకాశం కొరకు ఎదురు చూస్తారు. ఆ అవకాశం దొరకగానే వారు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. అప్పుడు మాత్రమే జయాన్ని పొందుకోగలుగుతారు. సాతాను అలాగే మన జీవితాలు, ఆత్మీయ జీవితాల్లో కూడా
ఏం చేస్తాడంటే మన బలహీనతలను ఎదుగుతూ ఉంటాడు. ఎక్కడ నీవు బలహీనంగా మారుతావు, ఎప్పుడు నీవు బలహీనంగా మారుతావు, దేంట్లో నీవు బలహీనుడిగా మారుతావు అని దేవుడు ఎదురు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు ఆ బలహీనతలో పడిపోయి అనేక మంది దుష్టు నుంచి తప్పించకుండా ఉన్నారు. వారి మనలో నుండి బయటకు రాలేకుండా సతమతమవుతూ ఉన్నారు. ఈరోజు దాంట్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకురావాలంటే ప్రధానమైనది మనకేం కావాలి? ప్రార్థన కావాలి. హల్లెలూయా. ఏం కావాలి మనకి? ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. అది ఏ ప్రార్థన? ఆత్మలో ప్రార్థన కావాలి. హల్లెలూయా. సాధారణంగా ప్రార్థన చేస్తే దుష్టుని నువ్వు జయించలేవు. సాధారణంగా నువ్వు సంఘానికి వచ్చి సంఘం నుండి వెళ్ళిపోతే దుష్టిని నువ్వు జయించలేవు. పాట పాడినంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన, వాక్యాన్ని బోధించినంత మాత్రాన దుష్టిని మనం ఏం చేయలేము, జయించలేము. ఎంత వారైనా, భయభక్తులు కలిగిన వారైనా, అయ్యో సంఘానికి వస్తున్నానే, సంఘానికి వెళ్తున్నానే, బైబిల్ చదువుతున్నానే, పాటలు పాడుతున్నానే, ఆరాధన చేస్తున్నానే, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నానే, మంచిదే కాదనట్లేదు. కానీ దుష్టులో నుండి మనము జయము పొందాలంటే విశ్వాసికి కావాల్సింది మొట్టమొదటి ప్రార్థన. ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. దేంట్లో ప్రార్థన చేసేవారుగా ఉండాలి? ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఆ ఆత్మలో నీవు ప్రార్థన చేసినప్పుడు దుష్టుడు నిన్ను కానీ మీ కుటుంబాలు కానీ తాకనేరడు. హల్లెలూయా. ఏదో సాధారణంగా ప్రార్థన చేస్తే కుదరదు, సాధారణంగా ప్రార్థన చేస్తే అవ్వదు. ఆత్మతో నింపబడి, హల్లెలూయా, దేనితో నింపబడి? ఆత్మతో నింపబడి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారముగా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారముగా నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, ఒక మాట మనకు రాయబడి ఉంటుంది. 26వ వాక్యము, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. హల్లెలూయా. ఏచచా ఆత్మలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మన ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత మన జీవితాలు, మన బ్రతుకులు నింపబడినప్పుడు అక్కడ రాయబడినది ఏంటంటే, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచు ఉన్నాడు. హల్లెలూయా. దేనిని చూచి? మన బలహీనతను చూచి. ఏది సహాయం చేస్తుందట? ఆత్మ సహాయం చేస్తుందట. ఆత్మ సహాయం చేయాలంటే ఆత్మలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి, దేవుడు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీ బలహీన సమయంలో దేవుడు నీకు సహాయము చేయగలుగుతాడు. శాతానుగాడు మొదట మనల్ని చెడిపేది దేని తెలుసా? ఆత్మను ఏం చేస్తాడు? చెడుపుతాడు. హల్లెలూయా. ఈ ఆత్మను వాడు ఏం చేస్తాడు? మారుస్తాడు. ఏదైనా బలహీనతలు వచ్చినప్పుడు, ఏదైనా ఒక చిన్న పోరాటాలు వచ్చినప్పుడు, ఏదైనా ఒక చిన్న సమస్యలు వచ్చినప్పుడు శాతాను మొదట దెబ్బ కొట్టేది దేన్ని? ఆత్మను. హల్లెలూయా. ఆత్మ చెడిపోతే ఏమైపోద్ది? మన జీవితం అంతా కూడా చెడిపోద్ది. అసలు ఏం చేయాలో మనకు తెలియదు, ఏ పని చేయాలో మనకు తెలియదు. అసలు ఏమి చేయని తోచనిటువంటి స్థితిలోనికి ఈ ఆత్మను మార్చేస్తాడు సాతానుగాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆత్మ మనకేం చేస్తుందట? సహాయము చేస్తుందంట. మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఆత్మ ఏం చేస్తుందట? ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నది. ఎవరి పక్షమున? మన పక్షమున ఆత్మ ఏం చేస్తుందంట? విజ్ఞాపన చేస్తుందట. ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ. హల్లెలూయా.
ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ నువ్వు కలిగి నీవు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారముగా నీవు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే నీవు దుష్టుని నీవు జయించగలుగుతావా తప్ప మరి దేని ప్రార్థన ద్వారా నీవు సాతాన్ని ఏం చేయలేవు, జయించలేవు. హల్లెలూయా. సాతాను చూస్తాడు, నువ్వు చేసే ప్రార్థన పవర్ నాకు చాలలేదు, హల్లెలూయా, నువ్వు చేసే ప్రార్థన శక్తి చాలలేదు అంటాడు. ఎప్పుడైతే అన్య భాషలతో నింపబడి, ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి మనము ప్రార్థన చేస్తామో సాతాను గాడు మన దగ్గర కూడా, హల్లెలూయా, ఏం చేయడం? సాతాను మన దగ్గర కూడా ఏం చేయడం? నిలబడడు. ఎందుకంటే నీలో మండుతున్నది ఏంది? పరిశుద్ధాత్మ. నీలో మండుతున్నది ప్రార్థన. నిన్ను మండించినప్పుడు ఆ మంట అగ్ని దగ్గర ఏ విధమైన సాతాను క్రియలు వచ్చి నిలబడినారు. హల్లెలూయా. నేను దహించు అగ్ని అయి ఉన్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏమైనాడు దేవుడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకే దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు దేవుడి నుంచి మాట్లాడాడు. కాలుతున్నట్టు దహించున్నటువంటి మండుతున్నటువంటి అగ్ని నుండి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి దేవుడు ఆయన. హల్లెలూయా. దహించు అగ్ని అయి ఉన్నప్పుడు ఆ దహించున్నటువంటి అగ్ని, ఆ ప్రార్థన మంట నీలో నీ హృదయంలో ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి? అది మండిస్తూనే ఉండాలి. ఆ మంట ఆరిపోకూడదు. ఎప్పుడు ఆ మంట ఆరిపోతుందో, ఎప్పుడు ఆ ప్రార్థన శక్తి తగ్గిపోతుందో, ఎప్పుడు ఆ ప్రార్థన విధమైనటువంటి మంటలు మనలో తగ్గిపోతూ వస్తుందో సాతాను ఏం చేస్తాడు? అంటే మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. అంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట మనం బలహీనంగా మారిపోతుంటాం. సగం కలుస్తుంటాం, ప్రార్థనలు కలుస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, కానీ ఎక్కడో ఒక చిన్న బలహీనత, హల్లెలూయా, ఒక చిన్న బలహీనత ఏం చేస్తుంది? సాతానికి ఒక అవకాశం ఇచ్చి మన ప్రార్థనను వాడు ఆపివేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన చేపేమకు వస్తున్నటువంటి ప్రతి విశ్వాసులు ప్రతిరోజు తన కుటుంబాల్లో ఆత్మతో నింపబడినటువంటి వారముగా ఏం చేయాలి? ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడడానికి ముందుగా శిష్యులను పిలిచి ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? ఆ రోజు పరలోక ప్రార్థన నేర్పించాడు. తర్వాత పిలిచి చెప్తున్నాడు, ఏమిటో తెలుసా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ ప్రార్థన చేయండి. హల్లెలూయా. శోధన వస్తుందని తెలుసు దేవునికి. శోధనలో చిక్కబడతామని సాతానికి తెలుసు. శోధనలో చిక్కబడి వారి జీవితాలను పాడు చేస్తారని సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సాతాను ఎదురు చూస్తున్నటువంటి కార్యాలను దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. మనం శోధనలు చిక్కబడబోతున్నాం, కానీ శిష్యులు ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదు. మళ్ళీ వెళ్ళి యేసు ప్రభు లేపుతున్నాడు, లేండ్రా ప్రార్థన చేయాలి. లేచారు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ వెళ్ళి లేపాడు, లేవండ్రా ప్రార్థన చేద్దాం. కానీ పరిశుద్ధాత్మతో ఆత్మలో నింపబడి దేవుడు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. దేవునికే ప్రార్థన అవసరమైందంటే, ప్రభువే ప్రార్థనలు చేస్తున్నాడంటే, విశ్వాసి అయిన నీకు నాకు ఏం కావాలి? ఇంకా ప్రార్థన అధికంగా కావాలి. హల్లెలూయా. ఇంకా ప్రార్థన ఏం చేయాలి? అధికంగా చేయాలి. ఎప్పుడు మనం బలహీనపడతామో అప్పుడు నీ ప్రార్థన ఏం చేయాలి? చేస్తున్న దానికంటే, ఉన్నదానికంటే ఇంకా ఏం చేయాలి? నీ ప్రార్థనని ఇంకా అధికం చేయాలి. హల్లెలూయా. నీ ప్రార్థన ఏం చేయాలి? ఇంకా అధికంగా చేయాలి. ఇప్పుడు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఏం చేశాడు? ఒక ఇంజక్షన్ వేసాడు. కానీ ఇంటికి వచ్చావు, మళ్ళీ జ్వరం తగ్గలే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళావు. మళ్ళీ డాక్టర్ ఏం చేస్తాడు? అదే ఇంజక్షన్ వాడతాడా? వాడు. హల్లెలూయా. ఎందుకు? ఆ ఇంజక్షన్ నీకు పని చేయలే. మళ్ళీ ఏం చేస్తాడు? ఉన్నటువంటి డోసుని ఏం చేస్తాడు? ఎక్కువగా పెంచుతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఉన్నటువంటి ఆ డోసును ఎక్కువగా పెంచుతాడు. మన బాడీకి ఆ యొక్క జ్వరం ఎలాగ తగ్గించాలో యాంటీబయాటిక్స్ అనేది ఏం చేస్తాడు? పెంచుతాడు. ఇంకా ఈ మందు పని చేయలేదు, ఈ యొక్క డోసు ఇతనికి సరిపోలేదు అని ఏం చేస్తాడు? డోసును పెంచుతాడు. డోసును పెంచినప్పుడు ఆ మందు ఏం చేస్తుంది? మన పని చేస్తుంది. అటు రీతిగానే శోధనలు వస్తున్నప్పుడు, బలహీనతలు వస్తున్నప్పుడు, అనేకమైనటువంటి కార్యాలు జీవితంలో వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన శక్తిని పెంచాలి. పక్కన వారిని చూసి చెప్పాలి, ప్రార్థన శక్తిని పెంచాలి. హల్లెలూయా. ప్రార్థన శక్తి మనం ఏం చేయాలి? పెంచాలి. దృష్టిని జయించాలంటే పవర్ కావాలి నీకు. దేవుడు చెప్తాడు, నో, ఈ సాధన చేయించాలంటే ఈ ప్రార్థన బలం నీకు చాలు, ఈ ప్రార్థన శక్తి నీకు చాలు, ఇంకా నువ్వేం చేయి? నీ ప్రార్థన సమయాన్ని పెంచు, నీ ప్రార్థన శక్తిని నువ్వేం చేయి? పెంచు అంటాడు. హల్లెలూయా. మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము, మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యంలో ఒకసారి, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరితో దేవుడు చెప్పాడచా? తన శిష్యులతో కూడా దేవుడు చెప్పాడు. ఏంటి? ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అతనికి ఏం వ్యాధి? దయ్యం బట్టి మూర్ఛ వ్యాధి. హల్లెలూయా. ఆ దయ్యం అతనిలో ఉండడం ద్వారా, దుష్టుడు అతనిలో ఉండడం ద్వారా అది ఏమైపోయింది? మూర్ఛ వ్యాధిగా మారిపోయి ఆ మూర్ఛ వ్యాధిని కలిగిస్తున్నది వాడు ఎవడో? అపవాదైనటువంటి శాతైనటువంటి దుష్టుడు అతనిలో ఉండడం ద్వారా ఆ బలహీనత ఆ కుమారునికి ఉన్నది. హల్లెలూయా. ఆ కుమారునికి ఆ బలహీనత ఉండడం ద్వారా తన తండ్రి ఏం చేశాడు? శిష్యుల దగ్గర తీసుకెళ్ళాడు. అయ్యా, నా కుమారుడు
ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అతనికి మూర్ఛ వస్తున్నప్పుడల్లా ఎక్కడ పడిపోతున్నాడు? నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పడిపోతున్నాడు, అగ్ని ఎక్కడ ఉంటే అగ్నిలో పడిపోతున్నాడు. అనేక సార్లు చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళి, చనిపోయేటువంటి స్థితికి వెళ్ళి తిరిగి వచ్చేసాడు అని తన శిష్యుల దగ్గర తీసుకెళ్లారు. శిష్యులు ప్రార్థన చేసి చూశారు. శిష్యులు ఏం చేశారు? అరే శిష్యులు యేసు ప్రభుతో ఉంటారు కదా, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులే కదా, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే అద్భుతాలు జరుగుతుందేమో, వాళ్ళు కూడా దేవుని వాటి ఉన్నటువంటి శిష్యులే కదా, వాళ్ళు కూడా దేవునితో ఉన్నటువంటి వారే కదా అని వెళ్ళి యేసు ప్రభు శిష్యుల దగ్గర తీసుకెళ్లారు. వారు ఎంతగానో ప్రార్థన చేశారు, వారు ఎంతగానో ట్రై చేశారు, కానీ అపవాది అతన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క కుమారుని తీసుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. కుమారుని యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వెళ్తున్నప్పుడు 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 9వ అధ్యాయము 21వ వాక్యం 22వ వాక్యం. అప్పుడు ఆయన వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వారిని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. మా మీద కనికరపడి మాకు సహాయము దయచేయమనెను. హల్లెలూయా. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి అయ్యా ఎంతకాలము ఇదే పరిస్థితిలో జీవిస్తున్నాడు, ఎంతకాలం ఇదే స్థితిలో ఉన్నాడని యేసు ప్రభు అతను అడిగినప్పుడు అతడు చెప్తున్నాడు, అయ్యా ఇది ఇతనికి బాల్యం నుండే సంభవిస్తున్నది, బాల్యం నుండే ఉన్నది. ఆ వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఏం మాట తెలుసా? నీ వల్లనైతే ఏం చెయ్యి, మా మీద కనికరపడి సహాయం చేయము. హల్లెలూయా. నీ వల్లనైతే అంటే దానికి ముందుగానే అతను ఎవరి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు? శిష్యుల దగ్గరికి వెళ్ళి ఉన్నాడమ్మా. అంతకుముందే శిష్యులు వెళ్ళి ప్రార్థన చేశారు, జరగలే. అందుకే ఆ వ్యక్తి అయ్యా మీ శిష్యులు ప్రార్థన చేశారని చెప్పకుండా ఏం చెప్తున్నాడు? అయ్యా నీ వల్లనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయి. దేవుని వల్ల కాదా? అవుతుంది. ఎందుకు ఆ మాట చెప్పాడంటే శిష్యులు ఆ ఆత్మను ఏం చేయలేకపోయారు, వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభు వెళ్ళగొట్టడేమో, శిష్యులు వెళ్ళగొట్టలేదు, ఈయన ఎక్కడ వెళ్ళగొట్టబోతున్నాడు. సరే ప్రభా నీ వల్ల అయితే సహాయం చేయండి ఆయన అని వేడుకున్నారు, అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు 26వ వాక్యంలో 25వ వాక్యంలో, జల్లు గుంపు యేసు చూచి మూగమైన చెవిటి దయ్యమా వాని వదిలిపోము, నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అది అప్పుడు కేక వేసి అది ఎంతో విలువలాడించి వదిలిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు వారి చేయి పట్టి లేవనెత్తగా వాడు నిలబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టకపోతిమని ఏకాంతముగా ఆయనను అడిగిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా మేమెందుకు ఆ దయ్యమును అపవిత్రాత్మను ఆ దుష్టుని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అంటే యేసు ప్రభు ముందుగా ఏమని ప్రార్థన చేసి ఉన్నారు? తన శిష్యులు ప్రార్థన చేసి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వార్త చెప్పాడు ఒక మాట, ఈ విధమైనది అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలన అయినను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరితో చెప్పాడట? శిష్యులతో కూడా చెప్పాడు. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన, ఆత్మతో నింపబడినటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఇలాంటి దుష్ట క్రియలను జయించాలంటే, ఈ దుష్టుల నుండి మనం కాపాడబడాలంటే, దుష్ట క్రియల నుంచి మనము విడిపింపబడాలంటే ప్రతి విశ్వాసికి కావాల్సింది ఏ ప్రార్థన? ఆత్మతో నింపబడిన ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అప్పుడు శిష్యులు ప్రార్థన చేయలేదా? వారిలో ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఎందుకు శిష్యులు ప్రార్థన చేసినప్పుడు విడుదల జరగలేదు? ఎందుకు శిష్యులు ప్రార్థన చేసినప్పుడు అపవాది ఆ కుమారుని విడిచిపెట్టి వెళ్ళలేదు? హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు విడుదల జరిగిందే, మనం కూడా ప్రార్థన చేస్తే విడుదల జరుగుతుందిలే అని ప్రార్థన చేశారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు దేవునితో నింపబడి ప్రార్థన చేస్తారు, ఆత్మతో నింపబడి. హల్లెలూయా. ఆత్మతో నింపబడి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కార్యాలు జరుగుతుంది. ఆత్మలో నింపబడి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే గొప్ప కార్యాలు జరుగుతుంది. సాధారణమైన ప్రార్థన జరిగితే ఏది కూడా ఏం జరగదు, ఏమీ కూడా జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు చెప్పారు, ఇది ప్రార్థన వల్లనే తప్ప మరి దేని వలనైనను ఇట్టి విధమైనది వదిలిపోవుట అసాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. అసాధ్యం. దేవునికి సమస్తమును సాధ్యము. నీకు నాకు అసాధ్యంగా ఉండొచ్చు, అయితే మన దేవునికి సమస్తమును దేవుడు సాధ్యపరచగలుగుతాడు. ఆత్మతో నింపబడి దేవుడు ప్రార్థన చేయగానే మూర్ఛ దయ్యము పట్టినటువంటి వాడు విడుదల నొందాడు, స్వస్థత నొందాడని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా దేవునితో నింపబడి ప్రార్థన చేయాలి. ఆత్మతో నింపబడినటువంటి వారముగా మనము ప్రార్థన చేసేటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వాక్యంలో తండ్రి లోకము పుట్టక మునుపు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు వారిని వారై ఉండి గైకొని ఉన్నారు. నువ్వు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చిన్నాను. వారు ఆ మాటను అంగీకరించి నేను నీ ఎదురు నుండి బయలుదేరి వచ్చినని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడింది, ఏటచ్చా దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచు ఉన్నాను అంటాడు. హల్లెలూయా. యోహాను 17:14 చివరిలో మీరు చూసినప్పుడు 15వ వాక్యం మీరు చూసినప్పుడు ఏంటచ్చా, నేను ప్రార్థించలేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచు ఉన్నాను. హల్లెలూయా. ఎవరి నుంచి? దుష్టుల నుంచి ఏం చేయాలి?
కాపాడమని నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఎవరి నుంచి తప్పించబడాలమ్మా? అపవాదైన దుష్టుల నుంచి తప్పించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. నీవు నీ కుటుంబం దుష్టుల నుండి తప్పించబడాలని ప్రతిరోజు నీవు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఏం చేస్తామో దుష్టు నుంచి మనం విడిపింపబడతాము. అంటే ఇర్మియా 15:21 కూడా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 21వ వాక్యంలో, ఇర్మియా 15వ అధ్యాయం, దుష్టుని చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. హల్లెలూయా. ఆత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆత్మతో నింపబడి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దుష్టుని చేతిలో నుండి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. బలాత్కారుల చేతిలో నుండి నేను ఏం చేస్తాను? విమోచిస్తాను. హల్లెలూయా. దేవుడు దుష్టుని చేతుల నుండి విడుదలను, విమోచనను దేవుడు మనం కలిగించాలంటే నీకు కావాల్సింది ఒకటే, ఆత్మలో ప్రార్థన. హల్లెలూయా. దేంట్లో ప్రార్థన? ఆత్మలో ప్రార్థన. వేటాడేటంటే ఒక వేటగాడు పక్షులను వేటాడడానికి కోసము అడవికి బయలుదేరి తన వలను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. తన వలను తీసుకొని వెళ్తున్నప్పుడు ప్రతిరోజు వచ్చేవాడు. ప్రతిరోజు ఏం చేసేవాడు? పక్షులను వేటాడుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే చాలా రోజులుగా ఒక పక్షి ఆ వేటగాడిని గమనిస్తూ ఉంది. ఏంటి, ప్రతిరోజు వస్తాడు, వల వేస్తాడు, ఆ పక్షులు పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అని ప్రతిరోజు ఆ వ్యక్తిని గమనిస్తూనే వస్తూ ఉంది. ఏంటని చూసినప్పుడు వల వేసిన తర్వాత పక్షులు తినడానికి ఆహారముగా కొన్ని గింజలను ఎక్కడ వేసేవాడంటే వలలో వేసేవాడు. ఆ గింజలను తినడానికి పక్షులు ఆ వలలోకి వచ్చి కూర్చున్నప్పుడు వాడు ఏం చేసేవాడు? ఆ వలలో లాగి పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఏదా వస్తాడు, వల వేస్తాడు, పక్షులు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, ఏంటి అలాగ పట్టుకుంటూ ఉన్నాడు అని ప్రతిరోజు గమనిస్తున్నప్పుడు వాడు దాని మీద కొన్ని గింజలు ఏం చేస్తున్నాడు? చల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది చూసిన పక్షి, అరే ఎంతోమంది పక్షులు తెలియకుండా ఆహారం తినడానికి కోసం వెళ్ళి ఆ వేటగాని యొక్క ఊరిలో చిక్కబడి ఏం చేస్తుంది? తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని బాధపడుతూ కొన్ని రోజులు తర్వాత తన పిల్లలకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుందంటే, పిల్లలకి ఇలాగ వేటగాడు వస్తాడు జాగ్రత్త, తన వల విసురుతాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, పట్టుకొని బుట్టలో వేసుకొని వెళ్ళిపోతాడు జాగ్రత్త అనేటువంటి పాఠాన్ని ప్రతిరోజు కూడా తన పిల్లలకి ఏం చేస్తుంది? నేర్పిస్తూ వస్తుంది. ఇలా వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, దాని మీద గింజలు చల్లి ఏం చేస్తాడు? గింజలకు మీరు ఆహారం వెళ్ళినప్పుడు వచ్చి మిమ్మల్ని పట్టుకుని వెళ్ళిపోతాడు జాగ్రత్త. జాగ్రత్తను గురించి చెబుతూ వస్తూ ఉంది తల్లి పక్షి. అయితే ఒకరోజు తన పిల్లల కోసమో ఆహారం తీసుకురావడానికి కోసమో తల్లి పక్షి దూర ప్రాంతానికి వెళ్ళిపోయింది. దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత తల్లి పక్షి చెప్పినట్లుగానే వేటగాడు ఏం చేస్తున్నాడు? వచ్చి వల విసిరి ఆ వల మీద ఏం చేస్తాడు? గింజలు చల్లాడు. ఈ పిల్ల పక్షులు కొంతసేపు చూసి ఏం చేసింది? ఆ గింజలు తినడానికి ఆ వలలోనికి గూడులో నుంచి గూడును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? వలలోనికి వెళ్ళింది. వలలోనికి వెళ్ళగానే వేటగాడు ఏం చేశాడు? తన వలను లాగి ఆ వలలో ఏమైపోయింది? చిక్కబడింది. చిక్కబడిన తర్వాత పక్షికి పిల్లలకు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుందో తెలుసా? తన తల్లి నేర్పించినటువంటి పాఠం గుర్తొస్తుంది. తన తల్లి చెప్పినటువంటి పాఠం గుర్తొస్తుంది. అయ్యో, మన తల్లి ఆత్మదే చెప్పిందే, ఇలా వేటగాడు వస్తాడు, పట్టుకుని వెళ్ళిపోతాడు, జాగ్రత్తగా ఉండమనింది. ఇప్పుడు అరిస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు తల్లి చెప్పిన పాఠం గుర్తొస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు ప్రలాసిస్తే ప్రయోజనం లేదు. తల్లి పక్షి ఆహారం తీసుకొని తన పిల్లల కోసమో ఇవ్వడానికి గుడి దగ్గరకు వచ్చినప్పుడు గూడులో ఏం లేదు, పిల్లలు లేదు. వెళ్ళి చూసినప్పుడు వేటగాడు ఏం చేస్తున్నాడు? ఆ వలలో తీసుకొని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళి తల్లి పక్షి కాపాడగలుగుతుందా? తల్లి పక్షి కాపాడగలుగుతుందా? కాపాడలేంది. ఇప్పుడు ఏం చెప్పిన, అయ్యో నా పిల్ల పక్షులకు చెప్పాను కానీ ఏం చేయలేదు అనలేదు. ఈరోజు కూడా దేవుడు అనేక వాక్యాల చేత మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అనేక వాక్యాల చేత దేవుడు ప్రతిదినము మనల్ని ఏం చేస్తాడు? అలర్ట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తుంటాడు? అలర్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతుందంటే అది కూలిపోవడానికి ముందుగానే కొన్ని అలారమ్స్ పనిచేస్తుంది. హల్లెలూయా. కూలిపోయిన తర్వాత పని చేయదు. ప్రమాదం జరుగుతుందని ఫ్లైట్ ఏం చేస్తుంది? అలర్ట్ చేస్తుంది మనల్ని. ఏదైనా ఒక చిన్న సిగ్నల్ మనకి ఏం చేస్తుంది? చూపిస్తుంది. లేదా కారులో ప్రయాణం చేస్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్ అనేది ఒకటి కొడుతుంది. ఏంటి ఆ సిగ్నల్ తెలుసా? మనం సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటే రేపు సీట్ బెల్ట్ పెట్టుకోలేరా? సీట్ బెల్ట్ పెట్టుకొని ఏం చేస్తుంది? ఒక ఇండికేట్ మనకు చూపిస్తుంది. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తుంది? అలర్ట్ చేస్తుంది. ప్రతిదానికి ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఆఫీస్లో ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఆ ఫైర్ ఇన్సిడెంట్ జరగడానికి ముందుగా ఏం చేస్తుంది? అలారం మోగుతుంది. అలాగనే ప్రభువైన దేవుడు కూడా తన వాక్యం చేత ప్రతిదినం దేవుడు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని ఆశ ఏంటి? ఎలాగైనా దుష్టు నుంచి మనల్ని తప్పించాలని దేవుని ఆశ. ఎలాగైనా నా పిల్లలు దుష్టుని చేతిలో చెక్కబడకూడదు. నా విశ్వాసులు శాతాను చేతిలో చెక్కబడకూడదు. శాతాను వాళ్ళు చెక్కబడకూడదు. పరమేశ్వరుని తంత్రాలు చెక్కబడకూడదు అని ప్రతిదినము దేవుడు మన కొరకు ప్రయాసపడి ప్రాకులాడుతూ ఉంటాడు. హల్లెలూయా. తన వాక్యం ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. కానీ కొన్ని సమయాల్లో ఎంత హెచ్చరికగా ఉన్నా కానీ, ఎంతగా మనం జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒక చిన్న కప్పులో ఏం చేస్తాడు? శాతాన్ని గాడు దూరేస్తాడు. హల్లెలూయా. చీమ ప్రవేశించాలంటే ఎంత ఉండాలి? చిన్నది ఉంటే చాలా అలాగ ఏమైపోతుంది? లోపలికి వెళ్ళిపోతుంటుంది. హల్లెలూయా. మన విశ్వాసాన్ని ఎక్కడో ఒక చోట శాతాన్ని గాడు దెబ్బతీసి ఆ విశ్వాసం నుండి మనల్ని వైదొలింపజేసి ఆ విశ్వాసం నుండి మనల్ని దూరంగా మార్చేసి ఆ మూర్ఛ దయ్యం పట్టినటువంటి ఆ బాలుడు తన తండ్రి ఒక మాట చెప్పాడు, ప్రభువా నాకు అపనమ్మకం ఉండకుండా ఏం చేయి, నాకు నమ్మకాన్ని దయచేయని అడిగాడు. కొన్ని సమయాల్లో మనం కూడా దేవుని మీద ఉన్నటువంటి హోప్స్ మనం ఏం చేస్తాం?
వదిలేస్తాం. దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణ మనం కోల్పోతాం. దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఏం చేస్తాం? నువ్వు ఎప్పుడైతే కోల్పోయి అలాగూ ఆలోచిస్తావో వెంటనే సాతాను గాడు నీ హృదయంలో దూరేస్తాడు. హల్లెలూయా. వెంటనే సాతాను గాడు నీ యొక్క తలపులోనికి ప్రవేశించేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు చూసినా పాజిటివ్ ఆ థాట్స్ రాదు మనకి. ఎప్పుడు చూసినా ఏం థాట్స్? నెగిటివ్ థాట్స్ వస్తుంటుంది. హల్లెలూయా. అయ్యో ఏది ఇలా ఉన్నావే, ఏంటి ఇలా జరిగింది, ఏంటి ప్రభు చేయలేని కార్యాలు అనుకుంటూ సాతాను గాడు మొట్టమొదట దెబ్బకొట్టేది మన విశ్వాసాన్ని దెబ్బకొడతాడు. హల్లెలూయా. దేనిని దెబ్బకొట్టాడో? మన విశ్వాసాన్ని దెబ్బకొడతాడు. హల్లెలూయా. యోబు విశ్వాసాన్ని దెబ్బకొట్టాలని సాతాను గాడు అనేక సార్లు ప్రయత్నించాడు. హల్లెలూయా. అనేక సార్లు ప్రయాసపడ్డాడు, తన శక్తిని అంతా ఉపయోగించాడు. కానీ యోబు ఏం చేయలేకపోయాడు? తన ఆత్మను దెబ్బకొట్టలేకపోయాడు. శరీరాన్ని దెబ్బకొట్టాడు, తన భార్య పిల్లలను దెబ్బకొట్టాడు, తనకున్నటువంటి ఆస్తి సంపత్తిని దెబ్బకొట్టాడు. కానీ యోబు ఆత్మను మాత్రం తాకలేకపోయాడు. హల్లెలూయా. ఇక ఎవరు తాకలేకపోయాడు? యోబు ఆత్మను మాత్రం తాకలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? యోబులో ఉన్నటువంటి ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. యోబు అప్పటికి కూడా శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా, శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా, మరణం వరకు వెళుతున్నప్పటికీ కూడా ఆత్మలో ఆనందంగా ప్రార్థన చేసాడు. వారి వచ్చి చెప్తా ఉంది, రే ఇంకా ఎంతకాలం బ్రతకతావురా? దేవుడిని దూషించి ఏమైపో చచ్చిపోవడం చాలు నీ ప్రార్థన. ఇంకా నీ ప్రార్థన వినబడదు, ఇంకా నీ ప్రార్థనకు జవాబు రాదు, ఇంకా నువ్వు బ్రతకలేవు. చచ్చిపోమన్నది భార్య. హల్లెలూయా. ఏం చేయమనింది? చచ్చిపోకమన్నది. కానీ యోబు ఏం విడిచిపెట్టలేదు. తన ఆత్మలో ప్రార్థన ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. సాతాను ట్రై చేసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. నాయనా ఇంకా నేను యోబుని ఏం చేయలేను, ఇంకా ఏమీ చేయలేను. హల్లెలూయా. ఏం చేయలేను ఇక యోబును, నా వల్ల కాదు ఇక యోబును తాకడానికి. ఎందుకంటే ఒక ప్రార్థన అంతా యోబులో ఏం చేస్తా ఉంది? నిరంతరము మండుతూ ఉంది. హల్లెలూయా. ఏం చేస్తా ఉందంట? నిరంతరము మండుతూ ఉన్నదని మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. గలాతీయులు 4వ అధ్యాయం 6వ వాక్యంలో, గలాతీయులు 4వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి తీసి చదువుతా. మరియు మీరు కుమారులై ఉన్నందున అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోనికి పంపెను. హల్లెలూయా. దేవుడు ఏం పంపాడట? తన ఆత్మను ఎవరిలోనికి పంపాడట? మనలోనికి దేవుడు పంపాడని మనం చూస్తున్నాము. ఏంటంట? ఏమని మొరపెట్టినప్పుడు, నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి దేవుడు పంపాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం పంపాడు? తన కుమారుని యొక్క ఆత్మను, తన పరిశుద్ధాత్మ యొక్క ఆత్మను, సత్య స్వరూపమైనటువంటి ఆత్మను దేవుడు ఎవరిలోనికి పంపించాడు? మనలోనికి పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. హృదయం మీద చేపెట్టుకొని చెప్పండి, ప్రార్థనమైనటువంటి ఆత్మలో ప్రార్థన చేసేటువంటి పరిశుద్ధాత్మను నా హృదయంలోనికి దేవుడు పంపాడు. హల్లెలూయా. మీ హృదయంలోనికి దేవుని కుమారుడు అనబడినటువంటి ఆత్మను దేవుడు మీలోనికి దేవుడు ఏం చేశాడు? పంపింపబడినటువంటి ఆత్మ అది రగిలి ప్రతిరోజు మండాలి. హల్లెలూయా. ఆ మంట వేసేది ప్రార్థన. హల్లెలూయా. మంట వేసేది ప్రార్థన. ఇప్పుడు ఆ యొక్క పోయిన మంటేస్తూ ఉంటా, అగ్ని ఆగిపోతే ఏం చేస్తా? మళ్ళీ కట్టెలు పెడతా. మళ్ళీ కట్టెలు పెడితే ఏమవుతుంది? ఆగిపోతున్నటువంటి అగ్ని మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ మండుతుంది. హల్లెలూయా. అలాగూ ప్రతిరోజు ప్రార్థన మనం ఏం చేయాలి? ఈ ఆత్మకు వేస్తూనే ఉండాలి. వేస్తూనే ఉన్నప్పుడు ఈ ఆత్మ పరిశుద్ధాత్మ చేత రగిలి మండుతుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? రగిలి మండుతుంది. యూదా 1వ అధ్యాయము 20వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడింది. యూదా ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరముతో కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు ఏం చేయాలి? కాచుకొని ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ మనల్ని మనం కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనల్ని మనం కట్టుకొని ఏం చేయాలమ్మా? పరిశుద్ధాత్మలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేంట్లో ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటే నీ ఆత్మ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నీ ఆత్మ నింపబడాలంటే నీ ఆత్మలో ప్రభు ఉండాలి. హల్లెలూయా. ప్రభు ఉన్నప్పుడు మాత్రమే, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు మాత్రమే నీవు పరిశుద్ధాత్మతో కూడా నువ్వేం చేయగలుగుతావు? నీవు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. ఏం చేయగలుగుతావు? ప్రార్థన చేయగలుగుతావు. ఆదాము దుష్టుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుడు చెప్పి కూడా, దేవుడు వారికి సెలవిచ్చి కూడా, దేవుడు వారికి ఆజ్ఞాపించి కూడా సాతాను ఏం చేశాడు? ఆదాము దేవుడి చేత చేయబడిన వారే కదా. హల్లెలూయా. ఎవరి చేత? దేవుని స్వాస్థాల చేత. మనము మతలి గర్భంలో రూపింపబడినటువంటి వారము. అయితే మొదటి ఆదాము వాళ్ళు దేవుని చేత స్వాస్థాల చేత చేయబడిన నిర్మితమైనటువంటి మనుషులు. అట్టి వారు ఏం చేశాడు? అట్టి వారిని సాతాను పడగొట్టాడంటే నీవు నేను సాతానికి ఎంత మాత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నన్ను ఒక పక్కన పెడితే యేసు ప్రభువుని శోధించడానికి వెళ్ళాడు సాతాను గాడు. హల్లెలూయా. దుష్టుడు ఎవరిని శోధించడానికి? యేసు ప్రభువుని శోధించడానికి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడమా? ఎప్పుడు? సాధారణమైనటువంటి దినాల్లో కాదు, ఎప్పుడు? ఉపవాసంలో ఉన్నప్పుడు శోధించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. నీవు కూడా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ బ్రతుకులో దేవునికి ముందుకు కొనసాగుతూ వెళ్తున్నప్పుడు, ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు నడుస్తూ వెళ్తున్నప్పుడు, దేవుని ప్రేమలో, విశ్వాసంలో, ప్రార్థనలో నీవు బలంగా ఉన్నప్పుడే సాతాను ఏం చేస్తాడు? శోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తుంటాడు? శోధిస్తూ ఉంటాడు. యేసు ప్రభు ఉపవాసం చేయడానికి యేసు ప్రభు వెళ్తే యేసు ప్రభుతో పాటు వెళ్ళి నిలబడ్డాడు ఎవడు? దుష్టుడు. హల్లెలూయా. యేసు ప్రభుని శోధించడానికి అంతగా నిలబడ్డాడంటే నీవు నేను. మీకు ఒకటి తెలుసో తెలియదో, దేవునిలో ఉన్నటువంటి సగం శక్తి ఎవరికి? సాతానుకు ఉంది. హల్లెలూయా. ఆ దుష్టుడు ఎక్కడి నుంచి పడవేయబడ్డాడు? పరలోకం నుండి పడవేయబడిన వాడు. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తున్నటువంటి వాడు, దేవుని స్తుతిస్తున్నటువంటి వాడు, దేవుని కంటే పైగా ఎత్తించబడాలని, దేవుని కంటే ఉన్నతంగా వెళ్ళాలని ఎప్పుడైతే ఆశించాడు,
ఆశపడ్డాడు. దేవుడు చూశాడు, రే నన్ను ఆరాధన చేయడానికి నిన్ను నేను కలిగించుకుంటే నిన్ను నేను నిర్మిస్తే నాకంటే పైన ఉండాలని ఏం చేశాడు? అక్కడి నుంచి దేవుడు సాతానుని కొడితే వాడు భూమి మీద వచ్చి పడి ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి వారిని ఏం చేస్తున్నాడు? శోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాడి టార్గెట్ అంతా ఏంది? మన మీద ఉన్న కసి కాదండి, ఎవరి మీద ఉన్న కసితో తెలుసా? ఈరోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మనం ఏదో అతని ఫేవర్ గానో, లేదు మనమేమో సాతానికి స్నేహితులు గానో, లేదంటే మనకేమో బాయ్ ఫ్రెండ్ గానో కాదు. దేవుని మీద ఉన్నటువంటి కసి ద్వారా, దేవుని మీద ఉన్నటువంటి నన్నే భూమి మీదకి పడవస్తావా, నన్నే కొడతావా అన్నటువంటి కసి ద్వారా ఏం చేస్తా ఉన్నాడు? తన ప్రజలైనటువంటి వారిని ఈరోజు పక్కతీసుకుంటున్నాడు దుష్టుడు. హల్లెలూయా. అయ్యో నేను ఏం చేశాను, నేనే పాపం చేశాను, ఏంది అని నువ్వు ఆలోచించదు. ఆలోచన తీసుకొచ్చాడు దుష్టుడే. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు, రే నా దేవుని పట్టలేకుండా నన్ను పట్టడానికి ప్రయత్నిస్తున్నావు, నా దేవుని జయించకుండా నన్ను జయించడానికి ప్రయత్నిస్తున్నావు, నా దేవుని జయించలేదంటే నన్ను కూడా నీవు జయించలేవని ప్రతిరోజు విశ్వాసంతో ఈ మాట చెప్పించుడు. సాతానుగాడు నిన్ను జయించలేడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రే చెప్పు, సాతానుని దుష్టుని చూసినపో, రే దుష్టుడా, ఆ రోజున యేసు సిలువలో నిన్ను జయించేశాడు. హల్లెలూయా. దేంట్లో జయించేశాడు? తన తలను సిలువలో చెదరగొట్టాడు. ఇప్పుడు వాడు తల లేదు వానికి. ఇప్పుడు ఏముంది? చిన్న తోక మాత్రమే వాడు ఆడిస్తున్నాడు. హల్లెలూయా. చిన్న తోకను మాత్రమే వాడు ఏం చేస్తున్నాడు? ఆడిస్తూ ఉన్నాడు. ఆ తోకను కూడా ఒకరోజు లయపరిచే దినము ప్రభు రాకడ రాబోతుంది. హల్లెలూయా. ఆ ప్రభు రాకడలో సమస్తమైన సాతాను క్రియలను కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? లయపరచబోతున్నాడు. ఆ యొక్క తోకను తొక్కడానికి మళ్ళీ ఒక యుద్ధం జరగబోతుంది. హల్లెలూయా. ఎవరికి? దేవునికి సాతానునికి ఒక భయంకరమైనటువంటి మాగు. ఏ యుద్ధం అది? ఆ యుద్ధము జరగబోతుంది. ఎవరికి? మన పక్షమందు కూడా ఒకరు నిలబడబోతున్నారు. దేవుడు మన పక్షమందు నిలబడబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. సాతాను సైన్యం ఒక పక్క నిలబడబోతుంది. ఆ రోజు దేవుడు చెప్తాడు, రే ఇంతకాలము నా ప్రజలను, నా విశ్వాసులను, నా ఆత్మీయులను దెబ్బకొట్టాలని అనేక సార్లు వారిని శోధించావు, వారిని అనేకమైన కష్టాలు ఇచ్చావు, అనేకమైన నిందలు ఇచ్చావు, అనేకమైన బాధలు ఇచ్చావు. వాటన్నిటి వారి పక్షమందు యుద్ధము చేయడానికి ప్రభు మన కొరకు తీరబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు సాతాను యొక్క క్రియలన్నింటినీ మొత్తం దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆయన నాశనం చేయబోతున్నాడు. అప్పటి వరకు సాతానికి మనకు కొంచెం పోరాటం ఉంటుంది. అందుకే దేవుడు చెప్పాడు, మీరు పోరాడుతుంది శరీరాలతో కాదు కానీ ఈ లోక సంబంధమైన ఎవరితోనూ? అంధకాల దురాత్మ సమూహముతోనూ. హల్లెలూయా. ఆ మాట చదవండి ఒకసారి. మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ. ఈ మాట అందరూ వినాలమా? ఏంటట? ప్రస్తుత ఇప్పుడు జరుగుతున్నటువంటి అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. నీవు పోరాడుతున్నది ఎవరితో? శరీరంతో కాదు. ఎవరితో పోరాడుతున్నావో? దురాత్మలతోనూ. ఎవరి సమూహముతో? అంధకార లోకనాథులతో మనం పోరాడుచున్నాము. హల్లెలూయా. నువ్వు పోరాడేది ఎవరితోనా? నీవు శరీరంతో పోరాడలేదు, దుష్టునితో పోరాడుతున్నావు. దుష్టునితో పోరాడాలంటే నీకు ఆత్మలో ప్రార్థన అవసరం. దుష్టుని నీవు జయించాలంటే, దుష్టునితో నీవు పోరాడి వారిని నాశనం చేయాలంటే, వారిని జయించాలంటే నీకు కావాల్సింది పరిశుద్ధాత్మతో నింపబడుతున్నటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఏంటి ప్రార్థన? పరిశుద్ధాత్మతో నింపబడుతున్నటువంటి ప్రార్థన. రోమీయులు 8వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట రాయబడింది. రోమీయులు 8వ అధ్యాయము. ఎలాగ అందరూ ఒకసారి బైబిల్ తీసి చూడండి. ఎవరు ఉండకూడదు సహోదరి సహోదరులారా, అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలు తెరిచి రోమీయులు 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి మీ హస్తాలు ఆ వాక్యాన్ని తాకనివ్వండి. మీ ఆత్మలో వాక్యాన్ని ఒకసారి చదవండి. చదవండి సిస్టర్ గారు. ఎలాగ మరలా భయపడకు, దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపు ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మనము మొరపెట్టుచున్నాము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏటా మరలా మనము భయపడుటకు ఏ ఆత్మ ఇవ్వలేదు? దాస్యపు ఆత్మ ఇవ్వలేదు. హల్లెలూయా. దాస్యపు ఆత్మ అంటే బలిశత్వమైనటువంటి ఆత్మ, పిరికితనమైనటువంటి ఆత్మ, భయపడేటువంటి ఆత్మ. ఏ ఆత్మ? అది దాస్యపు ఆత్మ. ఎవరి దగ్గరైనా మనము బానిసలుగా బ్రతుకుతూ ఉంటే వారికి ఏం చేస్తాం? మనం భయపడుతూ ఉంటాం. అరే ఏం చెప్తాడో, ఏం చేయబోతున్నాడో తెలియనటువంటి ఒక భయం నీలో ఉంటుంది. అని దేవుడు చెప్తున్నాడో అలాంటి దాస్యపు ఆత్మను నేను మీకు ఏం చేయలేదు, ఇవ్వలేదు. హల్లెలూయా. శాతానికి భయపడే దాస్యపు ఆత్మను నేను మీకు ఇవ్వలేదు. మీకు ఇచ్చినటువంటి ఆత్మ ఏంటి? దత్తపుత్రాత్మ. హల్లెలూయా. ఏ ఆత్మది? ఆ దత్తపుత్రాత్మ కింద రాయబడినది 3 అని వేయబడింది కదా. క్రింది చదవండి దానికి అర్థము. శ్రీకృతపు ఆత్మ అంటే దేవుడి దగ్గర నుంచి మనము పొందుకున్న స్వీకరించినటువంటి పొందుకున్నటువంటి ఆత్మను దేవుడి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరి మాటలు చెప్పండి. నాలో ఉన్న ఆత్మ దత్తపుత్రాత్మ కాదు, దాస్యపాత్మ కాదు. దత్తపుత్రాత్మ పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. చెప్పండి అందరి మాట. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. నేను పొందుకున్న ఆత్మ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇలాగ ప్రతిరోజు చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు ఈ మాటను మీరు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రతిరోజు నిన్ను నింపుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు సాతాను ఏం చేస్తూ ఉంటాడు? ఆ యొక్క ఆత్మలో మీరు నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడేటువంటి వారుగా ఉన్నప్పుడు సాతాను చూస్తుంటాడు. అరే ఏమరా ఇంకా ఎంత కాలం మనం ఏం చేయలేము, ఇక ఇతన్ని మనం ఏం చేయలేము, తాకలేము. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి మనకు కనబడతారు. ఆ తల్లి పేరు హన్నా. హల్లెలూయా. ఒకరోజు కుటుంబం అంతా కూడా సిలోహ మందిరానికి వెళ్తున్నారు. ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్కి సిలోహ మందిరానికి వెళ్తున్నారు. అందరూ వారి వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే హన్నా మాత్రం దేవుని మందిరంలో వెళ్ళి ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి అది కనిపెట్టుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడో ఏలి ఆ తల్లిగారిని ఏం చేస్తున్నాడో కనిపెట్టుచూ ఉన్నాడు. అతను చెప్తున్నాడు, లేరా ఈమె పిల్లలు మాత్రం ఆడతా ఉంది కానీ స్వరం వినపడలేదే.
హల్లెలూయా. ఏం చెప్పలేదో స్వార్థం ఏం లేదో వెళ్ళి పక్కకు ఆలకిస్తున్నారు. ఇవి ఏ విధంగా ప్రార్థన చేస్తుంది విందామని. కానీ పదవులు మాత్రం ఏం చేస్తా ఉంది? ఆడుతా ఉందట. కానీ స్వరం లేదు. ఏం చేస్తా ఉంది? అన్న తల్లి గారు ఆత్మకు నింపబడి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. తన యొక్క వేదనంతా తన బాధనంతా కూడా దేవుడితో వారపడుతూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తల్లి గారు ఆత్మలో ప్రార్థన చేశారో ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించి ఒక చక్కటి ప్రవక్త అయినటువంటి సమూయేలును దేవుడు దయచేశాడు. హల్లెలూయా. మనము ఏం చేస్తున్నాం? ఆత్మలో దేవుని సన్నిధానంలో కూర్చుంటే ఇంకా వేరే ఆలోచన ఏం రాకూడదు, వేరే తలంపులు ఏది రాకూడదు. హల్లెలూయా. వేరే ఏది కూడా మనం ఏం చేయకూడదు, రాకూడదు. హల్లెలూయా. ఏంటంటే ఆత్మ దేవునితో కనెక్ట్ అయిపోవాలంటే. హల్లెలూయా. దేవుడితో మిళితమైపోవాలి, దేవుడితో కలిసిపోవాలి. ప్రార్థనలో మనం అలాగూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకొకటి ప్రార్థన చేసేటప్పుడు మనతో పాటు మరొకడు నిలబడతాడు. ఎవడు? సాతాను దృష్టి నిలబడతాడు. హల్లెలూయా. నువ్వు ఒక పక్కన ప్రార్థన చేస్తే వాడు మరొక పక్కన నిలబడుతూ చూస్తూ ఉంటాడు. యోబు యొక్క పిల్లలు వారు యుద్ధం చేస్తున్నప్పుడు సాతాను ఎక్కడి నుంచి దిగి వచ్చాడట? దేవుని సన్నిధిలో నుండి వారితో పాటు అక్కడ దిగి వచ్చాడని రాయబడింది. హల్లెలూయా. దిగి వస్తాడు సాతాను. మన ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు చూసి ఏమైపోయి సొమ్మసిలి వారు కూడా పడిపోయి ఇంకా కాదో వీళ్ళు మనం ఏం చేయలేమో చేయించలేమని విడిచిపెట్టి అది పారిపోతున్నట్లుగా చూస్తున్నా. అదే 8 ఎఫెసీ 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఏ దేంట్లో మెలకువగా ఉండాలి? దేంట్లో పట్టుదలగా ఉండాలి? ఆత్మీయమైనటువంటి ఆత్మలో నింపబడి ప్రార్థన చేసే దాంట్లో నీవు పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. యాకోబు వలె పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. యాకోబు వలె ఏం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి. మోషే వలె పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. యోషువ వలె పట్టుదల కలిగి ఉండాలి. మోషే గుడారాన్ని విడిచిపెట్టినా కానీ యోషువ గుడారాన్ని విడిచిపెట్టలేదని మనం చూస్తున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాడు యోషువ? గుడారాన్ని నిద్రపోతున్నాడా? మోషేనే నాయకుడే, ఇశ్రాయేలును నడిపించేవాడే, దేవునితో మాట్లాడిన వాడే ఏం చేశాడు? గుడారాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తే యోషువ గుడారాన్ని విడిచిపెట్టి బయటకు రాలేదట. హల్లెలూయా. ఏం చేశాడు? దేవునితో కూడా మాట్లాడుతున్నాడు ఆత్మతో నింపబడి. హల్లెలూయా. ఆత్మలో నింపబడి ఆ గుడారాన్ని విడిచిపెట్టకుండా గుడారంలో కనిపెడుతూ ఉన్నాడు. అలాంటి అనుభవం ఈరోజు అందరికీ వచ్చును కాక. హల్లెలూయా. అలాంటి ఆత్మీయమైనటువంటి ప్రార్థనలో దేవుడు అనేక మందిని నడిపించును కాక. శాతాన్ని జయించే ప్రార్థన ఆత్మ, దుష్టుని జయించే ప్రార్థన ఆత్మ, దుష్ట క్రియలను జయించే ప్రార్థన ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి వారి కుటుంబాల మీదకి దేవుడు కుమారించును కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగూ ఆత్మలో మనం నింపబడి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తన ఆత్మ చేత నింపి మనల్ని ఏ శాతాన్ని కాదు మనల్ని నంచుకుండా తాకకుండా ఒక కవతాన్ని దేవుడు వేస్తాడు. హల్లెలూయా. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వాక్యం. ఎవరైనా డిసప్పాయింటెడ్గా ఉంటాడో, అయ్యో దేవుడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, దేవుడు నా కార్యము ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో, ఇది నా జీవితంలో జరగాల అని ఆలోచన చేస్తున్నటువంటి వారి వాక్యం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును. హల్లెలూయా. హల్లెలూయా. పరిగెత్తి హల్లెలూయా. సాధారణంగా మనకు కలిగేటువంటి శోధనలంతా కూడా ఎట్లంట? మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మనకి ఏం కలగలేదు, సంభవింపలేదచ్చా. ఏం రాయబడింది? దేవుడు మనల్ని అక్కడ రాయబడింది, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా మనం ఏం చేయలేదు, శోధింపనివ్వడు. హల్లెలూయా. అంతవరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కానీ నీవు నేను నమ్మేది దేవుడు మనల్ని విడిచిపెట్టాడని, దేవుడు మన ప్రార్థన వినలేదని, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని, దేవుడు మనల్ని ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడని, అది నీ ఆలోచన. అది దేవుడు చెప్తున్నాడు. సహింపగలిగినంతకంటే అంతవరకు దేవుడు వదులుతాడు. అలా కాదు ఇంకా సహించలేమనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన మార్గమును దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడట. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? తన మార్గమును దేవుడు ఆయన చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. చాలా మంది లేదు నిరీక్షలు లేని వారుగా, ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకున్నట్లుగా, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లుగా, దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని వదిలివేసుకున్నటువంటి వారుగా ఈరోజు మనము మాట్లాడుతున్నాం. మన ఆత్మలు కూడా బలహీనంగా మారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఏదైనా ఒక దానిని చూస్తే ఉన్న విశ్వాసం కూడా ఎక్కడ పోతుందో తెలియదు. హల్లెలూయా. ఉన్నటువంటి ఆ ప్రార్థన కూడా ఎటు పోతుందో తెలియదు. మన ఆలోచన, మన తలం అంతా కూడా దేని మీద ఉంటుంది? మన బలహీనతల మీద ఉంటుంది. దాని మీద చూడద్దు. మన బలహీనతలను మార్చగలిగిన దేవుని వైపు చూసినప్పుడు, మన బలహీనతలను బలముగా చేయగలిగినటువంటి, మన బలహీనతలను వెలగొట్టి నూతనమైన ఆత్మను కలగజేసేటువంటి దేవుని ఏం చేయాలి మనం చూడాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదేశం తీసుకుని ఒంటి మీదకి వచ్చినప్పుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మ పావనం అనే దేవుని దిగి వచ్చిందని మనం చూస్తున్నాము. హల్లెలూయా. దేవుని మీద దిగి వచ్చింది పరిశుద్ధాత్మ. దేవుని మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్మ మీ అందరి మీదకి దేవుడు ఈ రోజు రాబోతున్నాడు. ఒకవేళ నీవు సాధారణమైన ఆ ప్రేయర్ చేసుకుని ఏదో నార్మల్గా ఏదో ప్రేయర్ చేయాలి, మన విశ్వాసంగా మారిపోయాం, క్రైస్తవులుగా మారిపోయాం, ఇంకా ప్రార్థన చేయక తప్పదు, ఏదో ప్రార్థన చేద్దాంలే అని నార్మల్గా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. అయితే ఈ రోజు నుంచి ఆత్మను నింపబడి ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు అగ్నితో మండుతావు, నీ కుటుంబం అగ్నితో మండుతుంది. ఏ విధమైన శాతాను శక్తులు అపవాది క్రియలు మీ సరిహద్దుల్లో కూడా రానివ్వని ఒక పరిశుద్ధాత్మ అగ్నిమంట. హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మ అగ్నిమంట. అందుకే జేబీఎంలో ఉన్న ప్రతి విశ్వాసులు మరి కన్నంత లోకంలో ఉన్న సంఘం మీద ఉంటుందో తెలియదు, కానీ నేను జేబీఎం సంఘం మీద చూస్తే నీ కళ్ళు ఎప్పుడు ఉంటుంది. ఎలా? ఎప్పుడు చూస్తే ప్రార్థనలో, ఎప్పుడు చూస్తే ఆరాధనలో, ఎప్పుడు చూస్తే గుడిలో, ఎప్పుడు చూస్తే ప్రార్థనకి వెళ్ళి వస్తున్నారే. మన గురి అంతటా మన మీద ఉంటుంది. కానీ మన గురి లేదో మన పరలోక కళ్ళు. హల్లెలూయా. మన పరలోక తండ్రి కళ్ళు మన మీద దేవుడు, మన తల్లిదండ్రుల కంటే మన అక్కడలో ఎరిగిన దేవుడు అన్నాడు. ఎవరైనా ఆయన ప్రభువైన దేవుడు. ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి సెకండ్ మనల్ని పరీక్షించి పరిశీలన చేసి మనల్ని నడిపించేది ఎవరో? ఆయన ప్రభువైన దేవుడు. ఆయన మనల్ని ఎలా విడిచిపెట్టగలుగుతాడు? ఎలా వదిలేయగలుగుతాడు? హల్లెలూయా. సాతానుతో యుద్ధమాడి మనల్ని విడుదల చేసి బయటికి తీసుకొని వస్తాడు ఆయన.
హల్లెలూయా. నీ వల్ల నీ శరీరం బలహీనమైపోయింది. ఒకవేళ నీ ఆత్మ కూడా బలహీనంగా మారిపోతే నా దేవుడు దిగుతాడు. హల్లెలూయా. నా దేవుడు దిగుతాడు. సాతానుతో యుద్ధమని మన బయటికి తీసుకొచ్చి గొప్ప విజయాన్ని మనకి ఇస్తాడు. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. దేంతో మనం ప్రార్థన చేయాలి? పక్కన వారిని చెందుకొని చెప్పండి, ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మని నింపబడి ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాల్లో దుష్టుని నుండి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. దేవుడి నుంచి తప్పిస్తాడు. దుష్టుని నుంచి దేవుడు ఆయన మనల్ని తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకు లేచి నిలబడి, అందుకు లేచి నిలబడతారా? అందుకు లేచి నిలబడి ఒక్క నిమిషం కళ్ళు మూసి నీ ఉదయాన్ని దేవునికి సమర్పించి ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకో. పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థన చేయడం నేర్చుకో. పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థన చేసిన మాత్రమే దుష్టు నుండి తప్పించగలుగుతా. దుష్ట క్రియల నుంచి తప్పించగలుగుతా. దుష్టుని ఆలోచన నుంచి తప్పించగలుగుతా. ఈరోజు అనేకమైనటువంటి యవన సహోదరులు, యవన తమ్ములు, యవన చెల్లెలు ఈరోజు దుష్టుని చేతులు చిక్కబడిన వారుగా తప్పింపబడకుండా ఈరోజు సమాధానం ఉన్నారు. ఈరోజు ఆ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ప్రార్థనను కోల్పోయి, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రార్థన శక్తిని కోల్పోయి, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను కోల్పోయి, పరిశుద్ధాత్మను విడిచిపెట్టి ఒక సాధారణ క్రైస్తవులే మారిపోయి వెళ్తున్నాము. దేవుని ఆత్మీయతలో ఉంటున్నామని అనుకుంటున్నామేమో. ఎప్పుడు ఈ ఆత్మీయ నుండి బయటకు వచ్చేసామని గుర్తుపెట్టుకో. ఈ ఆత్మీయ జీవితం నుండి కొద్ది సైడ్ నుండి వచ్చేసాం. దేవుని మార్గం నుండి నీ వైద్యులపై అయితే మనం అనుకుంటున్నాం మనం దేవుని నుండి ఉంటున్నాం, దేవుని ఆత్మీయతగా ఉంటున్నాం. కానీ సాతానుడు ఎక్కడో చోట దేవుని నుండి మనల్ని దూరం చేసి ఉంటాడు. ఎక్కడో చోట దేవుని నుండి మనల్ని మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి, మన విశ్వాస జీవితాన్ని దెబ్బతీయడానికి, మన ప్రార్థన జీవితాన్ని దెబ్బతీయడానికి, మన భక్తులను దెబ్బతీయడానికి ఎక్కడో ఒక చోట సాతానుడు ఆయన ఎదురు చూస్తుంటాడు. ఆ దుష్ట క్రియలు ఈరోజు లయమైపోవాలి. అపవాది క్రియలు లయమైపోవాలి. ఆ గొప్ప క్రియలు లయమైపోవాలి. దేవుని ప్రార్థన ఆత్మ, దేవుని ప్రార్థన శక్తి మన మీద దేవుడు కుమరించాలి. అందరూ కళ్ళు మూస్తారా? దేవుని దగ్గర హృదయాలు సమర్పించుకుందామా? ఆత్మలో ప్రార్థన అవసరం. ఆత్మలో ప్రార్థన చేయగలిగితేనే అన్న ఆత్మలో నింపబడి ప్రార్థన చేసింది. యేసు ప్రభు చెప్పాడు, ప్రార్థన వల్లనే తప్ప మరి ఏది వల్లైనను ఇట్టి విధమైనది మళ్ళీ అసాధ్యము. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓ సోదరి, ఈ రోజులు ఆత్మలో ప్రార్థన చేయడం మర్చిపోయాము. ఏదో ప్రార్థన చేస్తున్నా, కుటుంబ ప్రార్థన చేస్తున్నా, సాధారణంగా ఏదో క్రైస్తవులుగా ఉన్నాము. ప్రార్థన చేయడం తప్పని ఒకవేళ నీవు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? ఏదో వాడుకు చొప్పున ఆచారంగా ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజు నుంచి నీ ప్రార్థన శక్తిని పెంచు. ఈ రోజు నుంచి నీ ప్రార్థన బలమును పెంచు. హల్లెలూయా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదయ్యా. జయమిచ్చు వాడవై నీ పిల్లలకు, జయమిచ్చు జయమిచ్చు దుష్టుడి నుండి జయమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చు ఆడవయ్యా దుష్టులని, జయమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చు కపటులని, జయమిచ్చు ఆడవై దుష్టుల నుండి తప్పితే పరిశుద్ధాత్మ నింపబడును. జయమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చు ఆడవయ్యా బలమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు ఆడవయ్యా జయమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చు ఆడవయ్యా బలమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు. పరిశుద్ధాత్మ శక్తి శక్తిని పెంచే ఆత్మ ప్రార్థన చేసే ఆత్మ ఒక్కగా నీకు నింపి అభిషేకించి ఆడవయ్యా బలమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు ఆడవయ్యా బలమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు ఆడవయ్యా జయమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు. జయము యెహోవా అనుగ్రహించు, జయము నీపై ప్రతి వారికి శాఖల నుండి జయము కలుగుగాక. పరిశుద్ధాత్మను ఆడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చు ఆడవయ్యా జయమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చు ఆడవయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి శాతాను సిగ్గుపోయి, దుష్టుడు సిగ్గుపోయి పారిపోయి తన పిల్లలకు దేవుడు జయమును అనుగ్రహించినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి వాక్యం విన్నారు? ఆత్మలో ప్రార్థించాలి. హల్లెలూయా. మరి ప్రార్థన దేవుడు త్రోసివేవాడు కాదు. బైబిల్లో కూడా యాకోబులో చెప్పినట్లుగా సముద్రప్పుడు వాడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి? ఆత్మలో ప్రార్థన చేయాలి. ఒకటి కొన్ని మనం చదువుకుంటున్నాం, ఆత్మలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి దేవుని పిల్లలారా, మనం శారీరకంగా ప్రార్థన చేయకుండా ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. సోదరుడు కూడా ఉన్నాడు, వాడు మనల్ని శోధించడానికి చూస్తాడు, కానీ వాడిని జయించాలంటే మనము ఆత్మలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ సమయంలో చక్కటి వాక్యం విన్నాం. మనం ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేస్తామో, ఆత్మలో పాట పాడతామో, ఆత్మలో మనం విశ్వాసం ఉంచుతామో, శాతానును జయించే శక్తి ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నోటితో కాదు, పెరుగుతో కాదు, మనం ఆత్మలో నుండి మనము ప్రార్థన చేయాలి. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన ఎలా చేశాడంటే 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఒక ఉపకారములో దేనిని మరవకము అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆత్మలో ప్రార్థన చేస్తామో, దేవుని ప్రియమైన వాళ్ళరా, అప్పుడు మనం సాతాన్ని జయిస్తాం, అపవాదిని జయిస్తాం. అప్పుడు ఆయన అన్నాడు, ఏం చెప్తున్నాడంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆత్మలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, సాతాను మాత్రం కాదు, వ్యాధుల నుండి, బాధల నుండి, అన్నిటిల నుండి ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఆయన అన్నాడు 3వ వచనంలో, 103వ కీర్తనలో 3వ వచనంలో, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు తీర్పుగా ఉంచుచున్నాడు, పచ్చరాజు యవనములే నీ యవనము కొరతదలుచున్నట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరచబోతున్నాడు. ఎవరైతే ఆత్మలో
ఆత్మలో ప్రార్థన చేస్తారో వారికి అంటున్నాడు, పక్షిరాజు యవనము లేని యవనము కొత్తదగినట్టు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తున్నాను అంటున్నాడు. కనుక దేవుని ప్రియమైన వారా, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించిపోతున్నాడు. అపవాది సమాధి చేయాలనుకున్నాడు, మంత్రగాళ్ళు సమాధి చేయాలనుకున్నాడు. వారి వల్ల కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుని ద్వారా సమస్తము చేయడానికి ఆయన శక్తి మంత్రులుగా ఉన్నాడు. ఎవరెవరు ఆత్మలో ప్రార్థన చేస్తారు, ఎవరెవరు తన యొక్క అంతరంగముల నుండి ఆత్మ నుండి దేవునికి మొదలుపెడతారు, వారికి జయమును కలుగు చేయ దేవుడుగా ఉన్నాడు. 66వ కీర్తన 20వ వచనంలో ఆయన చెప్పుచున్నాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నీ ఆత్మలో ప్రార్థన చేసే సైతాన్ని చేస్తారు, చాటుబాటులు చేస్తారు, మంత్ర ప్రయోగాలు కాలిపోతాయి. డాక్టర్ వల్ల కానిది నీ ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ద్వారా సమస్తములను జరిగించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమయమైంది, చక్కటి వాక్యాన్ని విన్నాం. మనము ప్రార్థన ఆత్మలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆత్మలో ప్రార్థన చేసి ప్రారంభించి శారీరకంగా ప్రార్థనలు ముగించకూడదు. మనము శారీరకంగా ప్రార్థనలు ప్రారంభించి ఆత్మలో ముగిస్తే శైతాను గడు పారిపోతారు. హల్లెలూయా. మీ శత్రువులు పారిపోతారు. మీ ఉద్యోగాల్లో అపజయాన్ని చూడు, మీరు మీ వ్యాపారంలో మీ కుటుంబంలో అపజయాన్ని చూడు, దేవుడు మీకు జయాన్ని కలిగించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాటుపడుతున్నప్పుడు దేవుని కోసం కానుకలు నడిపిద్దాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనదండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనదండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యాదులు మనలను పడదసిగా, బాధలు మనలను కుంగదసిగా, యాదులు మనలను పడదసిగా, బాధలు మనలను కుంగదసిగా, యాదులు మనలను పడదయవో, బాధలు మనలను కుంగదియవో, యాదులు మనలను పడదయవో, బాధలు మనలను కుంగదియవో. విశ్వాసమునకు కట్టైన యేసయ్యా మనదండ, విశ్వాసమునకు కట్టైన యేసయ్యా మనదండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. వ్యాధులు ఇక్కడ భక్తులు పాడుతున్నాడు, వ్యాధులు మనలను పడద్రోయవు, బాధలు మనలను కృంగదీయవు. మొదటి మనం పాడినా మరి ఏం పాడామంటే వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. రెండోసారి పాడేటప్పుడు వ్యాధులు మనలను పడద్రోయవు. హల్లెలూయా, హల్లెలూయా. బాధలు మనలను కృంగదీయవు. ఒకవేళ బాధతో వచ్చావా, వ్యాధితో వచ్చావా, కష్టంతో వచ్చావా, కన్నీటితో వచ్చావా, సమస్యలతో వచ్చావా, ఇప్పుడే ప్రభుకు సమర్పణ చేయి. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య ఆయన మీకు అండగా, ఆయన మీకు నీడగా, ఆయన మిమ్మల్ని నడిపించేవాడుగా ఉన్నారు. హల్లెలూయా. మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. నిన్న వాక్యాలను మనల్ని అర్పించుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా యేసయ్య, ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు శక్తిని పొందుకుంటాం, శాతాలను జయిస్తాం, శోధనను జయిస్తాం, శ్రమలను జయిస్తాం, శత్రువును ఓడిస్తాం. భక్తుడు దావీదు రాసు అన్నాడు, నా ప్రార్థన త్రోసివేయలేదు, తన కృప నా యొద్ద నుండి తొలగింపలేదు అంటున్నాడు భక్తుడు. అయ్యా 65లో నా ప్రభా నీ లేఖనము సెలవుస్తుంది, ప్రార్థన ఆలకించు దేవుడు, సర్వ శరీరులు నా దగ్గరికి వస్తారన్నావు. ఈరోజు ఎవరెవరు నీ దగ్గరికి వచ్చారో, ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరెవరు విశ్వాసం వస్తున్నారో దేవుడు నాకు స్వస్థపరుస్తారని, వారి జీవితాలు అద్భుతాలు జరుగును కాక, వారి ఓటమి లేకుండా వారికి జయాన్ని కలుగు చేయను కాక, ఇప్పుడే బాధలో ఉన్న వారికి, శోధనలో ఉన్న వారికి ఒడుగులు అనుగ్రహించును కాక. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచండి. సమాధానంగా వెళ్ళు అన్నావే ప్రభా. నీ విశ్వాసం ఉంచితే దేవుని మహిమను పొందుతావని మాటతో కూడా చెప్పావే ప్రభా. నీకు వందనాలు. ఎవరు విశ్వాసం ఉంచుతున్నారు వాళ్ళు నీ మహిమను చూడండి. ఇబ్బందులను, అప్పు సమస్యలతోను, కుటుంబంలో సమాధానం లేని వారికి సమాధానమును, అప్పు సమస్యలు నుండి బిడ్డలు దయచేయండి ఆయన. భార్య భర్తలు సమాధానం లేని వారి జీవితాల్లో సమాధానం అనుగ్రహించు ఆయన. చదువుతున్న బిడ్డని ఆశీర్వదించు ఆయన. ఇప్పుడే ద్వారాలు వారికి వస్తూ తెరవబడును కాక. నీ దక్షిణాశ్రమం ఒక్కొక్కరి మీదకి వెళ్ళి వారిని ముట్టును కాక. భయమ యేసు నామములో వ్యాధి భయమ, మరణం అనే భయమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును కాక. యెషయా 41:10 భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తంలో నేను నిన్ను ఆదుకుంటాను. ఇప్పుడు నేను ఆదుకుంటే సహాయం చేయండి. వారికి వాక్య పరిచయం చేసిన కుమారుని బలపరచండి, అర్పించిన కానుకలు దీవించండి. తిరిగి వారికి 30 60 దయచేయండి. వచ్చిన వారు ఉదయం కూడా ఇక్కడ నుండి ఆయన మెండైన ఆశీర్వాదాలతో కూడా ఇక్కడ వెళ్ళడానికి దయచేయండి. సమస్తం మీ చేతులు పుట్టించుకుంటూ ఈ 2వ వారంలో మీ మహిమ పొందిన వందనాలు చెల్లిస్తూ, విశేషంగా నాయన మైకేల్ రాజు గారికి నా ప్రభా బర్త్డే సంవత్సరంలో దయాప్రియంలో దయచేయండి. పాదములు సారము కలిగి విడుదలను కాక